దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క పరిశుద్ధ సమాజ కూడికల యొక్క మొదటి దినము ఉదయకాలమున ప్రభు సహాయం మేరకు ఆయన మాట్లాడుతూ వచ్చారు. చిన్న విషయం చెప్పి ముందుకు వెళ్తాను. గత సంవత్సరం నేను హైదరాబాద్ నుంచి కారులో వస్తూ ఉదయాన్నే సూర్యాపేట దగ్గర ఒక చిన్న హోటల్ ఉంటే అక్కడ టిఫిన్కైనా ఆగాం. టిఫిన్కి ఆగి టిఫిన్ ఆర్డర్ చేసాం. ఈ టిఫిన్ వచ్చే లోపల వాళ్ళకు స్వీటు అందులోనే హాటు పెట్టించారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ పరిశుద్ధ సమాజ కూడికల కొరకు ప్రత్యేకమైన దైవజనులు ఏర్పాటు చేయబడ్డారు. అది ఆర్డర్లో ఉన్నదన్నమాట. ఈ ఆర్డర్ వచ్చే లోపల స్వీటు హాట్ అంటారు చూస్తారు. అలాగే ఉదయం నత్తన్న మరి స్వీట్ పెట్టి ఉంటాడు. మరి నా ప్రసంగాలు ఎప్పుడు హాట్గానే ఉంటాయి కాబట్టి హాట్గా భావించండి. రేపటి నుంచి ఏర్పాటు చేయబడిన దైవ సేవకులు మన మధ్యకి రానని అన్నారు. ఈ అంచె దినాల్లో అపాయకరమైనటువంటి కాలాల్లో మరి ప్రత్యేకంగా ఆధ్యాత్మికత అడుగంటిపోతున్నటువంటి ఈ దినాలు ఇటు పరిశుద్ధ సమాజ కూడికలు అనేటువంటివి ప్రభువు తన చిత్తానుసారంగా మరి కొంత ఫిబ్రవరిలో జరగవలసినవి ఏప్రిల్కి వచ్చినప్పటికీ కూడా దేవుడు తన కృపనిచ్చి తన ప్రజలమైనటువంటి మనలను తన ఆత్మీయతలో బలపరిచి మరి చల్లారిపోతున్నటువంటి ప్రేమను, అడుగంటిపోతున్నటువంటి ఆధ్యాత్మికతను, తగ్గిపోతున్నటువంటి పరిశుద్ధతను తిరిగి పొందుకోవడం కోసం ఇలాంటి పరిశుద్ధ సమాజ కూడికలు అనేవి పరిశుద్ధులైనటువంటి వారికి, విశ్వాసులైనటువంటి వారికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. కనుక దేవుని వాక్యము ఎఫెసీ పత్రికలో మనం చదువుతూ ఉంటాం 5:15 దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు ఏమన్నాడు అంటే ఎవరైతే సమయాన్ని పాడు చేసుకుంటారో, వృధా చేసుకుంటారో అట్టి వారిని అజ్ఞానులు అన్నాడు. తనకు ఇవ్వబడిన సమయాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటూ వస్తారో వారు జ్ఞానులు. తమకు ఇవ్వబడినటువంటి సమయాన్ని ఎవరైతే వృధాగా వ్యర్థమైనటువంటి వాటితో కాలక్షేపం చేస్తూ ఉంటారో అట్టి వారిని అజ్ఞానులు అన్నాడు. కనుక ఈ రాత్రి అజ్ఞానుల వలె కాక ఏమన్నాడండి, జ్ఞానుల వలె నడుచుకున్నట్లు అదనమాట. కాబట్టి మనందరము రక్షించబడినటువంటి వారము, ప్రభువు యొక్క సన్నిధిలో నడుచుకుంటున్నటువంటి వారము, దేవుణ్ణి ఎప్పటికప్పుడు ఆరాధిస్తున్నటువంటి వారము. అలాంటి మన జీవితాల్లో ఇలాంటి ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధ సమాజ కూడికలు మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో పురుకొల్పును, ఆశీర్వాదాన్ని, క్రైస్తవ జీవితానికి క్షేమాన్ని అనుగ్రహిస్తూ ఉంటాయి. కనుక ఇక్కడ మాట్లాడేటువంటి వ్యక్తులు ఎవరైనప్పటికీ దేవుని యొక్క వాక్యము అనేటువంటి భావన మనలో ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ వస్తారు. అంతేగాని ఇక్కడ ఎప్పుడు చెప్పే వ్యక్తులే కదా అన్నట్టుగా మన యొక్క ఆలోచన కనుక ఉన్నట్లయితే
ఎప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడాడు. ఎందుకంటే దేవుడు ఒక మనిషిని, అది చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, పెద్ద పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏమాత్రము పేరు ప్రఖ్యాతులు లేని వాళ్ళు కూడా కావచ్చు. కానీ విశ్వాసంతో ఎవరైతే దేవుని యొక్క వాక్యము వినడానికి ఆశపడుతూ ఉంటారో అతి వారితో ప్రభువు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. కనుక ప్రియులారా, ఈ రాత్రి ఈ పరిశుద్ధ సమాజ కూడికలను ఏర్పాటు చేయడంలో దేవుడు తన యొక్క దాసునికి ఇచ్చినటువంటి భారమును బట్టి, సంఘానికి అనుగ్రహించినటువంటి కృపను బట్టి మరి ఈ రాత్రి మనం ఇక్కడికి చేరరాగలిగాం. ప్రార్థనాపూర్వకంగా విశ్వాసముతో దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు సాగడానికి కొనసాగుదాం. మరి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ధ్యానాంశముగా ఇచ్చారు. అది ఇక్కడ రాయబడి ఉంది కూడా. లోకాసువార్త 12వ అధ్యాయము 40వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందామండి. లోకాసువార్త 12వ అధ్యాయము 40వ వచనం. అందరూ కలిసి ఈ భాగాన్ని చదువుకుందాం. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. ప్రభు సహాయం కొరకే చిన్న ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, మీ కొందనములు. ఈ యొక్క రాత్రి సమయంలో మీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము, ఆరాధిస్తూ ఉన్నాము. మీ దాసుని యొక్క భారమును బట్టి ఓ ప్రభువా, ఈ యొక్క అనేక సంవత్సరాల క్రితం ప్రారంభించబడిన ఈ యొక్క పరిశుద్ధ సమాజ కూడికలను కొనసాగించుట్లో పరిశుద్ధులకు సంఘానికి అనుగ్రహించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రియమైన ప్రభువా, ఈ దినం ఉదయకాలమున మీ సన్నిధి మాతో ఉంచినందుకే స్తోత్రాలు. ఈ రాత్రి అల్పుణ్ణు అయోగ్యుడైన నన్ను మీ యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా దేవా, మా ప్రియుడ తండ్రి, మీ వాక్యం ద్వారా నాతో మాతో కూడా మాట్లాడి మీ సన్నిధిని సమృద్ధిని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ వస్తున్నాం. చేరివచ్చిన మీ సంఘాన్ని బట్టి వందనాలు. ఇంతవరకు పాటల్లో మీరు తోడైన విధానం కొరకే స్తోత్ర. ఈ యొక్క కూడికలు ఏర్పాటు చేయట్లో ఓ ప్రభువా, మా తండ్రి వెనక ఎంతో ప్రయాస ఉంటుంది. ఆ ప్రయాస ఎవరైతే ప్రయాసలో పాల్పొందుతున్నారో వారందరూ కూడా బలపరచమని వేడుచూ ఉన్నాం. ఈ రాత్రి దృశ్యమైన చీకటి అంధకార శక్తులను నాదుడైన యేసు నామములో ఓ మా ప్రియమైన తండ్రి, మీరే మాతో మీ సన్నిధి ఉంచమని వేడుచూ ఉన్నాం. నిలబడుతున్న మనుషుడు మట్టివాడు, మాట్లాడువారు మీరే అనేటువంటి విశ్వాసము అందరికీ దయచేసి చిన్నబిడ్డల వలన, వృద్ధుల వలన, బలహీనుల వలన ఎలాంటి తొందరలు కలగకుండా సహాయపడి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ లేఖన భాగము నేను ఎప్పుడు చదివినా నాకు ఒక సన్నివేశం గుర్తొస్తుంది. అదేంటంటే, నేను పశ్చిమ గోదావరి జిల్లాలో జైపాల్ గారు అని ఒక సేవకుడు ఉండేవారు. ఇప్పుడు ఆయన మెడ్రాస్లో ఉన్నారు అనుకోండి. ఆయన దగ్గర కొంతకాలం ఉన్నా. ఆయన ఒకసారి 1986వ సంవత్సరం అనుకుంటాను, ఆమ్స్టర్డామ్కి సేవకుల మీటింగ్ కోసమని బిల్లీ గ్రహాం గారు ఏర్పాటు చేశారని ఆయన బయలుదేరి వెళ్ళారు. ఆయన ఫ్యామిలీనేమో వాళ్ళ అమ్మగారింటికి పంపించేశారు. ఆ పరిచర్య నేను అప్పుడు ఉన్నాను అన్నమాట, పరిచర్యలో ఉన్నాను. అక్కడ నేను ఒక్కడే ఉన్నాను. ఆయన ముంబై వెళ్ళి బాంబే వెళ్ళి అక్కడ ఫ్లైట్ ఎక్కాలి ఆమ్స్టర్డామ్కి. అది దాదాపు ఒక 15 రోజుల ఆయన తాలూకా ప్రణాళిక. తిరిగి వచ్చి రావడానికి ఒక 15 రోజులు పడుతూ ఉంది. ఆయన ముంబై వెళ్ళారు. ఒక 2 రోజులు గడిచింది. ఒకరోజు అర్ధరాత్రి
దాదాపు 1 గంట టైంలో నేను ఒక్కడే పండుకుని ఉన్నాను వరండాలో. తలుపు కొడుతున్నారు. అర్ధరాత్రి వాళ్ళు తలుపు కొడతారు కానీ భయమే కదా. లేచి చూశాను. చూస్తే ఎవరంటే జైపాల్ గారే. ఆయన ఎక్కడ ఉండాలా? ఆ టైంకి ఆమ్స్టర్డామ్లో ఉండాలి ఆయన. కానీ ఎక్కడికి వచ్చారు? అనూహ్యంగా పెరగలు వచ్చారన్నమాట. నాకు షాక్ అయిన ఒకసారి, ఏంటి ఆమ్స్టర్డామ్ లేనటువంటి ఆయన 15 రోజులకు వస్తారనుకున్న ఆయన 2 రోజులకే వచ్చారు. 3వ రోజు అనుకుంటా ఆ రోజు. కారణం ఏంటి అంటే, ముంబై ఎయిర్పోర్ట్కి వెళ్తుండగా ఆయన బస్సులో బ్యాగ్ అది కోసి పాస్పోర్టు వీసా అయ్యి కొడిచారంట ఎవరో. అంటే దేవుని చిత్తం కాదేమో ఆయన ఆ మీటింగ్కి వెళ్ళడం. అంచేత సిటీస్లో ఇప్పుడు దొంగలు ఉంటారు కదా ఎక్కువ. ఆ రకంగా అంటే ఈ మాట చదివినప్పుడల్లా ఆ ఇన్సిడెంట్ నాకు గుర్తొస్తుంది. మీరు అనుకోనని ఆయన ఏం చెప్పి వెళ్ళారు? 15 రోజులు పడదు నేను వచ్చేసరికి. భార్య పిల్లల్ని కూడా వాళ్ళ అమ్మగారింటికి పంపించేశారు. బాధ్యత అంతా నాకు అప్పచెప్పి వెళ్ళారు. కానీ అనూహ్యంగా 3వ రోజున వచ్చారంటే అదొక ప్రభువు రాకడను నాకు గుర్తు చేస్తుంది. ఇప్పుడు కూడా గుర్తు చేస్తూ ఉంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? మీరు అనుకోని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. ఈ మధ్య ఎక్కడ చూసినా సిద్ధం సభలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ అది చూసి కానీ నెత్తన్నా ఈ సిద్ధం గురించి పెట్టాడేమో నాకు తెలియదు. కానీ ప్రభు రాకడనేటువంటిది మాత్రము సమీపముగా ఉన్నదనేటువంటి విషయాన్ని మరొకసారి మనం తలపోసుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి ఈ యొక్క సమాజ కూడికలు అనేటువంటివి మనకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉండులాగున ప్రార్థనాపూర్వకంగా ఈ 5 దినాలు కూడా మనం ఈ యొక్క ఏలీం ఆవరణలో ఉండటం ఎంతో క్షేమమని నేను తలుస్తూ ఉంటున్నాను. ప్రియులారా, మనము సిద్ధపడాలంట. దేనికోసం? ఆయన అనుకునే గడిలో వస్తాడు కనుక మనము సిద్ధపడి ఉండాలి. మనము సిద్ధపడాలి అంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపుని బట్టి దేవుడు సిద్ధపరిచినటువంటి కొన్ని విషయాలను మనం తెలుసుకుని అదే సమయంలో మనం కూడా సిద్ధపడడానికి అవి ఎంతగానో ఉపయోగపడతాయనేటువంటి తలంపును దేవుడు నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. మధ్యాహ్నం మీద నత్తను ఫోన్ చేసి రాత్రి కూడిక మీరు తీసుకోవాలని చెప్పారు. మరి కాదనలేకపోయాను. కనుక ప్రియులారా, దేవుడు మనకు ఏమి సిద్ధపరుస్తూ ఉంటున్నాడు అనేటువంటి విషయాల్ని ముందు దేవుని వాక్యము ద్వారా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనములో సుమయోను అనేటువంటి వ్యక్తి ఇలాగ పలుకుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని తన హస్తాల్లో పెట్టుకొని, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో 2వ అధ్యాయము 32 అండి, నీ దాసుని పోనిచ్చుచున్నావు. నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. ఈ రాత్రి సమయంలో ప్రభువు మనము సిద్ధపడక ముందు ప్రభు ఏదైతే మనకు సిద్ధపరిచాడు అనేటువంటి విషయాల్ని తెలుసుకోవాలనేటువంటి గమనం కలిగి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీవు ఏమన్నాడు? సిద్ధపరిచిన రక్షణను నేను కన్నులారా చూచి అంటున్నాడు. ప్రియులారా, దేవుడు మనకు రక్షణను సిద్ధపరిచాడు అనేటువంటి సత్యము యొక్క వాక్య ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది. తన ప్రజలైనటువంటి వారికి దేవుడు ఏం సిద్ధపరిచాడు అంటే రక్షణను సిద్ధపరిచాడు.
ఈ రక్షణను గురించి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టకముందే చెప్పబడింది. మత్తయి సువార్త 1:21 గబ్రియేలు దూత యోసేపుతో మాట్లాడుతూ ఏమంటాడు? ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఇదంతా మనకు కంఠోపాఠమైనటువంటి విషయము. దేని నుంచి రక్షిస్తాడు దేవుడు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించక ముందు ఈ సత్యము బయలుపరచబడింది. ఏ సత్యము? ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వస్తాడనేటువంటి విషయాన్ని, రక్షణ ఈ లోకానికి అనుగ్రహిస్తున్నటువంటి సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే బయలుపరిచాడనమాట. కనుక రక్షణ అంటే ఏమిటి అని గనక మనం వివరణ తెలుసుకోవాలంటే అక్కడే చెప్పాడు. ఏమని? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక మనుషులకు ఈ శరీర సంబంధమైనటువంటి రక్షణను గురించి తెలుసు, ఆరోగ్యాన్ని ఎలా రక్షించుకోవాలో తెలుసు, లేకపోతే ఈ భూ సంబంధమైనటువంటి అపాయాల నుంచి ఎలా రక్షించుకోవాలో తెలిసి ఉండొచ్చు, లేకపోతే ఒక దేశం యొక్క సైన్యానికి తమ దేశాన్ని ఎలా రక్షించుకోవాలో తెలిసి ఉండొచ్చు, లేకపోతే ఒక నాయకులు తమ బాడీ గార్డ్స్ ద్వారా ఎలాగా వాళ్ళు రక్షణ పొందుకోవాలో తెలుసుకుంటూ ఉండొచ్చు. కానీ పాపముల నుండి రక్షణ గురించి మాత్రము చాలామందికి అవగాహన లేదు. కానీ వాళ్ళకి మాత్రం ఆశ ఉంది, పాపముల నుండి రక్షించబడాలనేటువంటి ఆశ ఉన్నది. కానీ ఏం చేస్తూ ఉంటున్నారు? అవగాహన లేకుండా చేస్తున్నారు. అందుకనే ప్రసంగి గ్రంథం 10:15 నేను ఒక మాట ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. అదేంటంటే, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై జనులు బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడుచున్నారు అంటాడు. అంటే వాళ్ళకు కూడా తెలుసు పాపం నుండి రక్షింపబడి ఆ యొక్క మోక్షానికి పోవాలా, ఆ యొక్క దేవుని రాజ్యానికి వెళ్ళాలా, లేకపోతే స్వర్గానికి వెళ్ళాలా అనేటువంటి ఆలోచన ఉన్నది. కానీ గమనం ఏంటి అంటే వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు? ప్రయాసపడుతున్నారు, కానీ వారికి ఆయాసమే మిగులుతూ ఉన్నది. ఎందుకంటే వారు ఎవరంటాడు? బుద్ధిహీనులు అంటాడు. 2 రకాలైన బుద్ధిహీనులు ఉండొచ్చు. దేవుడు లేడనుకునే బుద్ధిహీనులు ఉండొచ్చు, తాము జ్ఞానులమని చెప్పుకుంటే బుద్ధిహీనులు కూడా ఉండొచ్చు. కీర్తన గ్రంథము 14:1 తర్వాత 50 దేవుడు లేడని బుద్ధిహీనులు ఏమనుకుంటారటండి? తమ హృదయములలో అనుకుందురు. రోమాపత్రిక 1:22 వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఒక రకమైన బుద్ధిహీనులేమో దేవుడు లేడు అని చెప్పుకుంటూ ఉంటే, ఒక రకమైన బుద్ధిహీనులు ఏం చేస్తున్నారు? మేము జ్ఞానులమని చెప్పుకుంటూ ఏం చేస్తున్నారు? వాళ్ళు బుద్ధిహీనులు అయ్యారు. ఎందుకంటే ఆ మహిమ స్వరూపేకు దేవుని యొక్క రూపాన్ని ఎలాగ మార్చేశారంటే, అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపాలుగా ఈ రోజుల్లో ఈ ప్రతిమలు ఎక్కువైపోతూ ఉంటున్నాయి. కనుక ఎందుకంటే అది జ్ఞానులు అని చెప్పుకుని చేసేటువంటి బుద్ధిహీనులు చేసేటువంటి పనులు. కానీ ఈ రాత్రి మనం గమనించినట్లయితే దేవుడు నీ కొరకు నా కొరకు రక్షణను సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచినటువంటి రక్షణను సుమయోను ఏమంటున్నాడు? నేను కన్నులారా చూచితిని. ఈనాన్ని సుమయోని వలె దేవుని ఆలయంలో ఉన్నటువంటి మనము కూడా ఆయన రక్షణను ఏమైనా చూడాలా? కన్నులారా చూడాలా. రోమాపత్రిక 10 అదే చెప్తూ ఉంటున్నాడు. ఏమని? రోమాపత్రిక యేసు ప్రభు అని 9 చదవండి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి
ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించినడలా నీవు రక్షింపబడదు. ఎంత సింపుల్ లాజిక్గా చూడండి. ఇది అర్థం చేసుకోలేక ఇందాక చదివినట్లుగా జనులు బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడుతున్నారు. ఈ రాత్రి మనము ఆయాసపడనక్కర్లేదు. కేవలము ఏమంటున్నాడు, నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే ఏమొస్తుంది, నీవు రక్షింపబడదు అంటాడు. ఇక మనం ముందుకెళ్దాం. కీర్తన గ్రంథంలో ఆయన మనకు సిద్ధపరిచిన మేలు గురించి మాట్లాడుతూ ఉంటాడు. 31వ అధ్యాయము కీర్తన గ్రంథము 31వ అధ్యాయం 19వ వచనము. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారికి నీవు సిద్ధపరిచిన మేలు, ఎవరైతే రక్షించబడుతూ ఉంటున్నారో వారికి దేవుడు ఏం సిద్ధపరుస్తుంటున్నాడు అటండి, మేలును సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. అంటే దేవుడు మేలు లేకపోతే ఆశీర్వాదము లేకపోతే ఉపకారము అనేటువంటి ఇవన్నీ కూడా పర్యాయ పదాలు కనుక యెహోవా యందు భక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచి వారందరూ ధన్యులు అంటాడు. అంటే అది ఆశీర్వాదము అనగా మేలు. దేవుడి యొక్క మేలు ఎలా ఉంటుందంటే, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి నేను ముందుకెళ్తాను. ఒకసారి ఒక ధనవంతురాలైనటువంటి ఒక స్త్రీ, ఒక నడివయస్సురాలు హైదరాబాద్ నుంచి సాయంకాలం పూట ఏదో అర్జెంట్ పని మీద విజయవాడ కారులో బయలుదేరిందంట. ఎందుకంటే ధనవంతులు కాబట్టి వాళ్ళకి కారు అలవాటే కనుక ఆమె సాయంకాలం అయినా పర్లేదు అర్జెంట్ పని అని చెప్పేసి ఆమె ఒక్కతే బయలుదేరింది. అయితే ఆమె కొంత దూరం వెళ్ళిన తర్వాత చీకటి పడబోతున్నటువంటి సమయంలో సరిగ్గా కారు ట్రబుల్ ఇచ్చిందంట. ఒక రోడ్డు పక్కన ఆపింది. చీకటి పడబోతా ఉంది. భయంగా ఉంది ఆమెకు. అలా వాహనాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఎవరు కూడా ఆపట్లే. ఈమె కూడా భయంగా ఉంది. ఆ ఇంటికి ఫోన్ చేసింది, ఇలాగా కారు ట్రబుల్ ఇచ్చింది. ఆయన మాత్రం ఏం చేస్తారు, ఎక్కడో వీడు చాలా దూరం వెళ్ళిపోయింది, మధ్యలో ఊరు కానీ ఊరికి కొంచెం దూరం దాటిపోయినది. అక్కడ ఏం చేయాలి అర్థం కాక ఆందోళనతో చూస్తుంటే ఒక వ్యక్తి అలా నడిచేస్తూ ఈమె కంగారుని చూసి, మేడం మీకు ఏమైనా హెల్ప్ చేయాలా, నేను మీ కారు ట్రబుల్ ఇచ్చిందా, లేదు అన్నది. ఎందుకంటే కారు ట్రబుల్ ఇచ్చిందంటే మళ్ళీ ఏం చేస్తాడు ఇతను అనేటువంటి ఒక భయంతో లేదు అందంట. లేదు మేడం మీరు నిజం చెప్పండి, మిమ్మల్ని చూస్తే మీరేదో ట్రబుల్లో ఉన్నట్టున్నారు, మీరు నిజం చెప్తే నేను హెల్ప్ చేయగలిగితే చేస్తానంటే ఆమెకు ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చి కారు ట్రబుల్ ఇచ్చిందని చెప్పిందంట. అతను తన సెల్ ఫోన్ లైట్ వేసి ఆ లోపల ఏంటది బానెట్ చూసి తర్వాత కారు కింద దూరి దానికి ఏదో మొత్తం చేసి కారు స్టార్ట్ చేసిన తర్వాత ఆమె ఒక 500 తీసి అతనికి ఇవ్వబోతే, లేదు మేడం నేను ఒక మెకానిక్ని, మీ యొక్క ఆందోళన అర్థమయ్యి నేను బాగు చేశాను, మీ యొక్క డబ్బు నాకు వద్దు, మీరు క్షేమంగా వెళ్ళండి అన్నాడు. అప్పుడు ఆమె ఒక విజిటింగ్ కార్డు తీసి, మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే మా ఇంటికి రండి, మీకు ఏదైనా హెల్ప్ కావాలితే చేయగలమని చెప్పేసి ఒక విజిటింగ్ కార్డు చేతిలో పెట్టి వెళ్ళిపోయింది ఆమె. ఈయన నెమ్మదిగా ఇంటికి వెళ్ళిపోయినాడు. ఈమె వెళుతూ ఆ ముందున్నటువంటి ఒక హోటల్ దగ్గర ఆగి టిఫిన్ చేస్తూ ఉంది. టిఫిన్ ఆర్డర్ ఇచ్చింది. ఒక యవనస్తురాలు కాదు, కొంచెం 20-30 సంవత్సరాల లోపునటువంటి స్త్రీ, నిండు గర్భిణి, ఆమెకు సర్వ్ చేస్తూ ఉందన్నమాట. పాపం నెలలు నిండినట్టున్నాయి, అయినప్పటికీ కూడా హోటల్లో పనిచేస్తుంది ఆమె సర్వర్గా. ఆమెను చూసి ఆమెకు జాలేసి టిఫిన్ చేసిన తర్వాత బిల్ ఇచ్చేసిన తర్వాత ఒక కవర్ చేతిలో పెట్టిందంట. ఆవిడకు ఒక కవర్ చేతిలో పెట్టి తన విజిటింగ్ కార్డు కూడా ఇచ్చింది. మీకు ఏదైనా అవసరమైతే ఈ ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి అమ్మా, మీరు చాలా పేదల్లో ఉన్నారు, ఈ యొక్క డెలివరీ టైం వచ్చినా కూడా పని చేసుకుంటున్నారని చెప్పేసి ఆమె వెళ్ళిపోయింది. ఈమె కూడా డ్యూటీ ముగించిన ఇంటికి వెళ్ళిపోయింది. ఈమె భర్త ఉన్నాడు ఇంట్లో, దిగాలుగా ఉన్నాడంట, ఏదో పోగొట్టుకునే వ్యక్తిగా. ఏమండి ఎందుకు అలా ఉన్నారంటే ఏంటమ్మా, నీకు డెలివరీ టైం వచ్చింది, ఇప్పుడు మన చేతుల్లో చిల్లిగవా లేదు అన్నాడంట. ఏమండి ఒక మర్చిపోయాను, ఇందాక మాకు హోటల్కి ఒక ఆమె వచ్చింది, ఆమె నా చేతిలో ఒక కవరు ఒక విజిటింగ్ కార్డు ఇచ్చింది అని చెప్పి ఆమె ఆ కవర్ ఇచ్చిందంట.
విజిటింగ్ కార్డు ఇచ్చింది. విజిటింగ్ కార్డు, ఇతని దగ్గర ఉన్న విజిటింగ్ కార్డు, ఆవిడ దగ్గర ఉన్న విజిటింగ్ కార్డు సేమ్ ఒకటే. అప్పుడు ఆ కవర్ తెరిచారు. కవర్ తెరిస్తే ఆ కవర్లో 30,000 రూపాయలు ఉన్నాయట. సరే, ఈయన తెలియక ఆమెకు ఏం చేశాడు, చిన్న హెల్ప్ చేశాడు. కానీ ఆమె తెలియకుండానే ఆయన భార్యకు హెల్ప్ చేస్తుంటే దేవుడు చేసేటువంటి మేలు. ఈయన చేసింది చిన్న హెల్పే, ఆమె చేసింది మాత్రం అంటే దేవుని యొక్క మేలులు అనేటువంటివి ఆశ్చర్యంగా ఉంటాయి. దేవుని యొక్క మేలులు అనేటువంటివి గొప్పగా ఉంటాయన్నమాట. అందుకనే ఆయన నీతిమంతుల ఎడలను అనీతిమంతుల ఎడలను ఆయన ఏమైనాడు, ఉపకారి అయి ఉన్నాడు అని దేవుని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయన మేలు చేసేటువంటి దేవుడు ఏం చేస్తాడు, సిద్ధపరిచి. ఇదిలాన్ని చాలామంది క్రైస్తవులు ఆయన సిద్ధపరిచినటువంటి మేలును పొందుకోవడానికి ఇతను ఏం చేశాడు చెప్పండి, చిన్న సహాయం చేశాడు. తనకు వచ్చినటువంటి విద్యను అక్కడ విద్య ద్వారా ఆమెకు హెల్ప్ చేశాడు. అలాగే మనకు తెలిసినటువంటి విద్య విశ్వాసము, మనకు తెలిసిన విద్య ప్రార్థన, మనకు తెలిసిన విద్య సువార్త, మనకు తెలిసిన విద్య దేవుని యొక్క సేవ, మనకు తెలిసిన విద్య దేవునికి సమర్పణ, ఇలాంటివి చేస్తూ మనం ముందుకు పోతూ ఉంటుంటే, అంటే ప్రతిఫలం ఆశించకుండా నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను దీవించాలా, నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి దేవుడు నాకు ఆకాశం నుంచి వరాలు కురిపించాలా అనేటువంటి ఆశతో కాకుండా దేవుడు నన్ను రక్షించాడు, నాకు మేలు చేస్తాడు అనేటువంటి ఒక ఆలోచనతో మనం ముందుకు పోవాలి తప్ప, ఆయన మేలు చేస్తేనే నేను ఆయన సేవ చేస్తాను, ఆయన మేలు చేస్తేనే నేను ఆయన పరిచర్య చేస్తాను, ఆయన మేలు చేస్తేనే నేను ఆయనకి సమర్పిస్తాను అనేటువంటి ఆలోచన కాకుండా నిస్వార్థంగా మనము ప్రభు సేవలో ముందుకు పోతూ ఉంటే దేవుడు ఆటోమేటిక్గా తన మేలుల వర్షాన్ని మన మీద కురిపిస్తూ ఉంటాడు. ఇదిలాంటి క్రైస్తవ సంఘము ఆత్మీయ మేలులను పొందడంలో, శరీర సంబంధమైనటువంటి మేలులు పొందడంలో చాలా వెనుకబడి ఉందని మనం చెప్పుకోవచ్చు. ఆత్మ సంబంధం మేలులు, శరీర సంబంధమైనటువంటి మేలులు మనము దేవుని అనుభవించాలంటే ఇందాక చెప్పినటువంటి వ్యక్తి ఎలాగైతే ఏమీ ఆశించకుండా హెల్ప్ చేశాడో, అలాగే మనము దేవుని నుండి ఇది కావాలి అది కావాలనేటువంటి కోరికతో కాకుండా దేవుడు నన్ను రక్షించాడు, ఆ రక్షణలో నేను ముందుకు వెళుతూ ఉంటాను అని చెప్పి విశ్వాసంతో ముందుకు సాగితే ఆటోమేటిక్గా దేవుని యొక్క మేలులు అనేటువంటివి మనకు తెలియకుండానే దేవుని ఆశీర్వాదములు మనము చూస్తూ ఉంటాం. మనకు తెలియకుండానే దేవుని మేలులను మనము అనుభవించగలుగుతూ ఉంటాం. అది దేవుని యొక్క రహస్యమైనటువంటి ప్రణాళిక. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, దేవుడు మేలు చేసేటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇదే కీర్తన గ్రంథము 132వ కీర్తనలో ఇలాగంటాడు, నేను సిద్ధపరిచిన దీపము 17వ వచనము, నా అభిషిక్తుని కొరకు నేనచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను అంటాడు. దేవుడు దావీదు కొరకు ఒక దీపమును సిద్ధపరిచి ఉన్నాను అంటాడు. అంటే దావీదుకు దేవుడు ఏ రకమైనటువంటి ఆశీర్వాదం ఇచ్చాడో మనకు తెలుసు. ఆయన తర్వాత ఆయన కుమారుడు తన సంతానమును నిత్యము ఆ యొక్క ఇశ్రాయేలు సింహాసనం మీద ఉంచుతానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ రకంగా దేవుడు ఆయనను అదికనే ఇక్కడ ఒక దీపమును అంటాడు. కాబట్టి దేవుడు దావీదుకు ఒక దీపం అంటే ఆయన తర్వాత ఆయన కుమారుడు సొలొమోను, ఆయన తర్వాత వారి సంతానం కూడా ఆ యొక్క ఇశ్రాయేలు దేశానికి పరిపాలకులుగా లేకపోతే రాజులుగా చక్రవర్తులుగా కొనసాగాలి ఒక దీపము. అయితే ఆత్మీయ దీపాన్ని మనం గమనించినట్లయితే నీ వాక్యము 119వ కీర్తన, నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నది అంటాడు. కనుక దేవుని యొక్క వాక్యము అనేటువంటి దాన్ని మనకు దేవుడు ఏం చేశాడు, దీపముగా ఇచ్చాడు. మన పాదములకు దీపముగా ఇచ్చాడు దేవుని యొక్క వాక్యాన్ని. కనుక ఆ వాక్యం అనేటువంటి వెలుగులో
అది కూడా దేవుడు మనకు సిద్ధపరిచి, మనమేం సిద్ధపరచుకోలేదు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకు సిద్ధపరిచి అందించడానికి ఎంతోమంది సేవకులు, పరిశుద్ధులు ఎంతో త్యాగం చేశారు. ఈ యొక్క మా భారతీయ భాషల్లో పరిశుద్ధ గ్రంథాన్ని తర్జుమా చేయించినటువంటి విలియం కేరీ గారిని గురించి మనం కనుక ఆలోచన చేస్తే, నిజంగా ఆయన పడినటువంటి శ్రమలను చదివినప్పుడు ప్రియులారా ఎంతో హృదయ వేదన కలుగుతుంది. దేశము కాని దేశము, భాష కాని భాష ప్రాంతానికి వచ్చి ఈ యొక్క భారతీయ భాషల్లో పరిశుద్ధ గ్రంథాన్ని తర్జుమా చేయట్లో ఆయన పడిన వేదన, తపన నిజంగా వర్ణనాతీతం. అలాంటి వారి త్యాగం లేకపోతే ఇది ఈ పరిశుద్ధ గ్రంథము మన చేతుల్లో ఉండదు. కనుక దేవుడు ఒక దీపాన్ని సిద్ధపరిచి నీకు నాకు ఇచ్చాడు, ఈ పరిశుద్ధ గ్రంథం అనేటువంటి దేవుని యొక్క వాక్యాన్ని. ఇది దేవుని యొక్క వాక్యము చదవడానికి, లేకపోతే ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మనకి సమయం ఉండదు. అన్నిటికీ సమయం ఉంటుంది. పొద్దున్న లేసి మొబైల్ తీసుకుని చాటింగ్ చేయడానికో, లేకపోతే ఏంటది మెసేజ్లు రిసీవ్ చేసుకున్న మెసేజ్లు తిరిగి రిప్లై ఇవ్వడానికో మనకు టైం ఉంటుంది. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించేటువంటి టైం నీకుందా? ఆ దీపం అనేటువంటి వెలుగులో మనం నడుచుకుంటున్నామా? నా పాదములంటే నడవడిక అని మనకు తెలుసు. కనుక మన పాదములకు దీపమైనటువంటి దేవుని యొక్క వాక్యమును ఇదినాన్ని చదవడానికి చాలామందికి బరువు కూడా, మోయడానికి కూడా చాలా చిన్న బైబిల్ వచ్చినప్పుడు కొంతమంది అయితే మొబైలే బైబిల్ అనుకుంటున్నారు. ఇలాగ రకరకాల భావన. సరే, మీ విశ్వాసం, ఎవరి విశ్వాసం వాడు. కొంతమంది బైబిల్ గ్రంథాన్ని చాలా తేలిగ్గా తీసేస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథాన్ని దేవుని యొక్క వాక్యముగా మనం గ్రహించినప్పుడు మన జీవితాల్లో దీన్ని విలువైనదిగా ఎంచాల, శ్రేష్టమైనదిగా ఎంచాల. ఈ యొక్క వాక్యము మనం ఎప్పుడు కూడా శ్రేష్టమైనటువంటిదిగా ఎంచి దానికి విలువ ఇవ్వాలి. కొంతమంది గమనిస్తూ ఉంటాను, బైబిల్ అక్కడ పెడతారు, మొబైల్ తీసి ఇక్కడ పెడతారు. అలాంటి వాళ్ళని చూస్తే నాకు చాలా చిరాకు వస్తుంది. మొబైల్ కంటే తక్కువ నీ బైబిలు, లేదా నీ కలజోడు కంటే తక్కువ నీ బైబిలు, లేదా నీ దగ్గర ఉంటే ఏదైనా వస్తువు కంటే తక్కువ నీ బైబిలు. జాగ్రత్త సుమా. ఈ దీపమును దేవుడిచ్చాడు. ఈ దీపపు కాంతిలో మనం ఏం చేయాలా? ముందుకు సాగాలి. ముందుకు సాగినప్పుడే, ఆ దీపపు వెలుగులో మనం నడుస్తున్నప్పుడు ప్రియులారా, మనకు దేవుని యొక్క సహాయం అనేటువంటిది, ఆ వెలుగు మనలను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఆ వెలుగును తప్పిపోయామనుకోండి, ఒకవేళ ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఆ నక్షత్రాన్ని చూసి జ్ఞానులు ఏం చేశారు? కొంతవరకు వెళ్ళారు, యెరూషలేము దగ్గర వరకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నక్షత్రాన్ని చూడడం మానేశారు. మళ్ళా హేరోదు దగ్గరికి వెళ్ళడం, అంటే ఎప్పుడైతే నక్షత్రాన్ని చూడడం మానేస్తూ ఉంటారో అప్పుడు త్రోవ తప్పుతూ ఉంటారు. అలాగే దేవుని వాక్యాన్ని పట్టించుకోకుండా కొంతమంది దేవుని యొక్క వాక్యము చెప్పినప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటారు సంఘాల్లో. కనుక దేవుని వాక్యాన్ని పట్టించుకోరు. ఆయన చెప్తూ ఉంటారులే, మనకి చాలా పని ఉంది, బయట బిజీ అనుకుంటుంటా. అదే కొన్ని స్థలాల్లో నేను గమనించాను. ఆరాధన జరిగినప్పుడు, ఆరాధన దినము ఆదివారము ఏం చేస్తూ ఉంటారంటే వర్తమానం అయ్యి ఆరాధనకు ముందు, వర్తమానానికి ముందు ఒక పాట పాడతారు. ఎవరైనా వాష్రూమ్లకు గట్ట వెళ్ళాల్సి వస్తే ఆ టైంలోనే వెళ్ళమంటారు. అంతే తప్ప వర్తమానం మొదలుపెట్టిన తర్వాత బయటికి వెళ్ళడం అది దైవ వాక్యానుసారమైంది కాదు. లేకపోతే ఆరాధన చేస్తూ ఉండగా అటు ఇటు వాష్రూమ్కి వెళ్ళి రావడం అనేటువంటిది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. దానికి ముందే దాన్ని, లేకపోతే దానికి తర్వాత వాటిని మనం చేసుకోవాలి తప్ప దేవుని వాక్యమును నిర్లక్ష్య పెట్టడం అనేటువంటిది ప్రియులారా. ఈ దీపము ఏమైపోతున్నట్టు తెలుసా? ఏమంటారు వాళ్ళు, బుద్ధిహీనులైన కన్యకులు ఏమంటారు? మా దీపము, మా దివిటీలు ఆరిపోతున్నాయి. కనుక మనము దీపాన్ని నిర్లక్ష్య పెట్టినట్లయితే ఆ యొక్క దీపము, అందుకనే ఇశ్రాయేలుకు దేవుడు దీపానికి ఏమేయమన్నాడు? దంచి తీసిన అచ్చ ఒలీవల నూనె. ఒలీవ నూనెలో ఒక స్పెషాలిటీ ఉందంట. ఏంటంటే ఆ నూనె వేసినటువంటి దీపం యొక్క ఒత్తు కాలుతుంటుంది కానీ దానికి పొగరాదంట.
చూడండి, మనం ఏదైనా కొన్ని దేవుడి గదులు ఉంటాయి మన కొంతమంది హైందవ గృహాలకు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం. అక్కడ ఏమవుతుంటుందంటే అదంతా పగుసూరిపోయి ఉంటుంది. ఎందుకంటే రోజు వాళ్ళు ఆ దీపం వెలిగిస్తూ ఉంటారు అక్కడ. కానీ ఒలివ నూనె యొక్క దీపంతో వెలిగిస్తున్నట్లయితే దానికి పొగ రాదంటే, అందుకని దేవుడు దాన్ని ఎంచుకున్నాడు. కనుక ప్రియులారా, దీపము ఆరిపోకూడదంట. దీపము నిత్యము, నిర్గమకాండం 32 అధ్యాయం మనం చదువుతూ ఉంటాం, నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపములకు దంచి తీసిన అచ్చము ఒలివ నూనె. ఇంకా మనకు ముందుకు వెళ్దాం, చాలండి. కనుక ప్రియులారా, దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి దీపమును మనం నిర్లక్ష్యం చేస్తే అది ఆరిపోద్ది. ఇంకొకటి మనం చూద్దాం, ప్రకటన గ్రంథము మనందరికి తెలిసిన భాగం 22వ అధ్యాయము 12వ వచనము. ప్రకటన 22:12. ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద. ప్రభు చెప్తూ ఉన్నాడు సంఘముతో, ఏమని? వానికి సిద్ధపరిచిన జీతము. దేవుడు మనకు జీతము సిద్ధపరుస్తూ ఉంటున్నాడని. అంటే ఇప్పుడు చూడండి, ఒక ఉద్యోగం చేయొచ్చు మనం, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు. ఇప్పుడు ఎలాగుందంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి, ప్రభుత్వ ఉద్యోగం కంటే ప్రైవేట్ ఉద్యోగం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇదివరకు ప్రభుత్వ ఉద్యోగం అంటే ఫస్ట్ తారీఖున జీతం వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం అయితే ఫస్ట్ తారీఖున జీతం వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు అన్నమాట. అందుచేత ప్రియులారా, మాకు అనుభవం, అందుకని చెబుతుందామె. ఇక్కడ ప్రభు అంటూ ఉన్నాడు, ఏమని? నేను సిద్ధపరిచిన జీతము. ప్రియులారా, మనం ఈ లోకంలో దేవుని పని ఇందాక చెప్పాను కదా, నిస్వార్థంగా మనం చేస్తూ పోతూ ఉన్నప్పుడు దేవుడు మనకు జీతం ఆయన ఏం చేస్తుంటాడు? సిద్ధపరుస్తూ ఉంటాడు. ఈ యొక్క మీటింగ్స్ వరకు కొంతమంది తెర వెనక పనిచేసే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఇలాగా మీటింగ్లో నిలబడి వాక్యం చెప్పడం, లేకపోతే ఇంకా వాద్యాలు వాయించడం, పాటలు పాడడం తేలికే. కానీ ఈ ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా కష్టంతో కూడుకుంటున్న పని. అలాంటి వాళ్ళు బయటికి కనిపించకపోవచ్చు, కానీ ప్రభు ఏమిస్తారు? దానికి జీతము సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. కనుక దేనికైనా సరే, ఎందుకంటే ఆయన నా నామమును చూపినటువంటి ప్రేమకు ఆయన ఏం చేయడు? ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన నామాన్ని బట్టి మనం గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కూడా ఏమంటాడు? దాని ప్రతిఫలము పోగొట్టుకోరు అని చెప్తాడు. కనుక దేవుని యొక్క పని చేయడంలో మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ప్రియులారా, దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన ఒక జీతాన్ని సిద్ధపరుస్తున్నాడు. అది మర్చిపోకూడదు. లోకంలో శ్రమలు వచ్చినప్పుడు, వ్యాధి బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభువును నమ్మకంగా మనం వెంబడిస్తే, నమ్మకంగా మనం ఆయన పని చేస్తే, నమ్మకంగా ఆయనకు మనం ఇస్తే ఆయన ఏం చేస్తాడు? జీతము సిద్ధం. అందుకనే ప్రభు అంటాడు కదా, మీరు అక్షయమైనటువంటి దానికోసం కష్టపడండి, క్షయమైన దాని కొరకు కష్టపడకండి. మనిషి కుమారుడు అది మీకు అనుగ్రహిస్తాడని చెప్పాడు. పరలోకంలో మీరు ధనం సమకూర్చుకోండి అని చెప్పాడు. అదే జీతము అంటే. పరలోకంలో మనం సమకూర్చుకున్నటువంటి జీతమే, ధనమే ఆ జీతముగా మనకు ప్రభు అనుగ్రహిస్తూ ఉంటాడు. కనుక ప్రియులారా, దేవుడు నీకు జీతాన్ని సిద్ధపరచుకున్నట్టుగా ఈ లోకంలో మనం దేవుని కొరకు జీవిస్తున్నామా లేదనేటువంటిది మనల్ని మనం విమర్శించుకోవాలి. మరొక సిద్ధపరిచినటువంటి రాజ్యముల గురించి మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనములో తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును. ఆయన మన కొరకు ఏం సిద్ధపరుస్తున్నాడు? రాజ్యమును సిద్ధపరుస్తున్నాడు ప్రియులారా. దాన్నే యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అంటాడు. కనుక ప్రభు నీ కొరకు నా కొరకు నేను వెళ్ళి స్థలము సిద్ధపరుస్తానని చెప్పినటువంటి ఆ ప్రభువారు ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నారు. ఆ రాజ్యమునకు మనల్ని ఏం చేశారు? ఆయన వారసులుగా చేశారు. ఆ రాజ్యాన్ని అప్పగిస్తాడంట. మనం చూడండి, కొరింథీ పత్రికలో చెప్తాడు కదా ఆ విషయము. ఏమని? తన తండ్రి దేవునికి రాజ్యమును
అప్పగించును, అప్పుడు అంతము వచ్చును అని చెప్తూ ఉంటాడు. 2 కొరింథీ 1 కొరింథీ క్షమించాలి, చదవండి తొందరగా. 15:24 అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును, అప్పుడు అంతము వచ్చును. కనుక ప్రియులారా, ప్రభువు నీ కొరకు నా కొరకు ఎందుకు ముందెళ్ళిపోయి అక్కడ ఉన్నారు? లేకపోతే కొంతమందిని తన భక్తులైనటువంటి వారిని ఎందుకు ముందుగా తీసుకుంటూ వస్తారంటే ఆయన రాజ్య నిర్మాణంలో వారిని ఏం చేస్తుంటాడు? వాడుకుంటూ ఉంటాడు, పరిశుద్ధులైనటువంటి వారిని. కనుక నీ కొరకు నా కొరకు ఎన్ని విషయాలు చెప్పాను ఇప్పుడు? ఎవరికైనా గుర్తుందా? 5 విషయాలు చెప్పాను. ఏంటి? మొట్టమొదటిది ఏంటండి? రక్షణను సిద్ధపరుస్తాడు. ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళకి మేలును సిద్ధపరుస్తూ ఉంటాడు. ఎవరైతే మేలును అనుభవిస్తూ ఉంటారో అటు వారికి దేవుడు ఒక దీపమును సిద్ధపరుస్తూ ఉంటాడు. ఆ దీపములో వెలుగులో నడుచుకున్నటువంటి వారికి జీతము సిద్ధపరుస్తూ ఉంటాడు. ఆ జీతము పొందుకోవడానికి మనను ఆయన రాజ్యానికి సిద్ధపరుస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం సిద్ధపడాలి కదా. దేవుడు సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచినటువంటి వారిని మనం స్వతంత్రించుకోవాలంటే మనము సిద్ధపడాలి. అలాంటివి కొన్ని విషయాలు మీకు గమనంలో తీసుకొచ్చి అందరికీ తెలిసినటువంటివే. ఆమోసు గ్రంథము 4:12 ఆమోసు గ్రంథము 4 అమ్మా చదవండి. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగనే చేదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి అంటాడు. దేవుని సన్నిధికి మనం కనబడడం కోసం ఏం చేయాలంట? సిద్ధపడాలి. అంటే ఏలిం ప్రార్థనా మందిరంలోనో లేకపోతే మరొక ప్రార్థనా మందిరంలో కనబడడానికి కాదు. ఎక్కడ కనబడడానికి? దేవుని సన్నిధిని కనబడడానికి కోసమే. దేవుని సన్నిధిని కనబడడం కోసం మనలను మనం సిద్ధపరచుకోవాలి. అనగా మన అంతరాత్మను మనం సిద్ధపరచుకోవాలి, మన ప్రాణాత్మ దేహములను మనము సిద్ధపరచుకోవాలి. అది దేవుడు మన నుండి ఆశిస్తున్నటువంటి సంగతి. మనం సిద్ధపడకుండా చూడండి, ఒక ఆయన పెండ్లికి ముందుకు పిలిచాడంట. పిలిచిన వాళ్ళు ఎవరు రాలేదంట. అప్పుడు తన దాసులతో ఏమన్నాడు? రాజు వీధుల్లోకి వెళ్ళి, సంత వీధుల్లోకి వెళ్ళి అందరినీ పిలిచిరమ్మన్నాడంట. పిలిచిరమ్మంటే అందరూ వచ్చారు. రాజుగారు ఏం చేశాడు? లోపలికి వచ్చి పెండ్లి విందును పరికిస్తూ ఉన్న సమయంలో ఒక ఆయన కనబడ్డాడు. అతను ఏం లేదు, అతనికి పెండ్లి వస్త్రం లేదంటే సిద్ధపడలేదు. వచ్చాడు కానీ సిద్ధపడలేదు. ఎందుకు వచ్చాడు కానీ సిద్ధపడలేదు. రాత్రి దేవుని సన్నిధికి వచ్చావు, నీ హృదయాన్ని సిద్ధపరచుకుంటూ ఉన్నావా? దేవుని యొక్క రాకడకై, రాజ్యముకై ఆయన ఏ గడియలు వచ్చినా మనకు తెలియదనేటువంటి వాక్యమును ముఖ్యాంశంగా దేవుడు ఈ రాత్రి మనకి ఇచ్చాడు. ఈ యొక్క పరిశుద్ధ సమాజ కూడికల్లో ఆయన సన్నిధికి నువ్వు సిద్ధపడుతున్నావా? లేక ఈ భూ సంబంధమైనటువంటి సిద్ధపాట్లోనే బిజీగా గడుపుతున్నామేమో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎజ్రా గ్రంథము 10:11 చూస్తే ఇలాగంటాడు. అక్కడ ఏమనంటే, మీ పాపమును ఒప్పుకొని మీ పితరులైన దేవుడైన యెహోవా ఎదుట ఎలా సిద్ధపడాలటండి? మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుటకు ఎలా నడుచుకోవాలటండి? పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకుంటకు సిద్ధపడి దేశపు జనులను మిమ్మును మీరు ప్రత్యేకపరచుకోమని చెప్తూ ఉంటారు. ఈ రాత్రి ప్రభు యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. దేనికి సిద్ధపరచుకోవాలంటే మన పాపములను ఒప్పుకొని, అంటే మన చిత్తానుసారంగా కాదు. ఎవరి చిత్తానుసారంగా? ప్రభువు చిత్తానుసారముగా. అలాగే మనము కూడా ఈ లోకంలో దేవుని కొరకు సిద్ధపాటు చేసినటువంటి విషయంలో ప్రభువు చిత్తమును నెరవేర్చేవారిగా, ప్రభు చిత్తము గుర్తెరిగేటువంటి వారుగా. చివరికి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా గెత్సెమనే తోటలో ఏమని ప్రార్థించారు? నా చిత్తము కాదు నీ ఇష్టమే అంటాడు.
కనుక ఆయన ఇష్టానికి మనం అప్పగించుకోవాలి. నా చిత్తము నా ఇష్టము ఈ దినాల్లో ఎక్కువ ఈ మాట చాలామంది నుంచి వినపడుతూ ఉంటుంది. నా ఇష్టం, తల్లిదండ్రుల దగ్గర పిల్లలు, లేదా భార్య దగ్గర భర్త, భర్త దగ్గర భార్య, ఇలాగంటూ ఉంటారు. నా ఇష్టం, నేను ఇలాగే చేస్తాను, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే నడుచుకుంటాను. ఎంత భయంకరమైనటువంటి విషయం అంటే ప్రియులారా, కన్న తల్లిదండ్రులను లేకపోతే దేవుని యొక్క భయమును లేక ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి సమాజంలో మనం బ్రతుకుతూ ఉంటున్నాం. నీ ఇష్టమే చెయ్యి, కానీ ప్రసంగి గ్రంథకర్త ఏమంటాడు? యవనుడా, నీ యవనమందు సంతోషించుము, తినుము, సుఖించుము, కానీ వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను ఏం చేస్తాడట? తీర్పులోనికి తీసుకొస్తాడంటే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్తూ ఉంటాడు. కనుక నా చిత్తము కాదు నీ చిత్తమే అని చెప్పేసి మన పాపములను ఒప్పుకుంటూ దేవుని చిత్త ప్రకారము నడుచుకోవడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాల్సినటువంటి అవసరము యొక్క రాత్రికాల సమయంలో మనము గుర్తించాలి. అలాగే బుద్ధి లేని కన్యకల గురించి మనం చదివితే మత్తయి సువార్త 25వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనెను తీసుకొని పోయారు. చాలండి. బుద్ధి గలవారు తమ సిద్ధలలో నూనెను తీసుకొని పోయారు అంటే సిద్ధపరుచుకున్నారు వాళ్ళు. బుద్ధి గల కన్యకులను ఎందుకు వాళ్ళకి పేరు పెట్టాడు ప్రత్యేకంగా అంటే వాళ్ళు ప్రిపేర్నెస్గా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఏమో పెళ్లి కుమారుడు ఆలస్యం అవ్వచ్చు, అందుకని వాళ్ళు తమ జీవితాల్లో దేనికైనా సిద్ధముగా ఉండటం కొరకు వాళ్ళు సిద్ధలలో నూనె తెచ్చుకున్నారు. అదే బుద్ధి లేని వాళ్ళైతే సిద్ధపడలేదు, జస్ట్ స్టైల్గా సింపుల్గా ఈ బరువంతా ఎవడు మోస్తాడు అంతసేపు. కొంతమంది ఆరాధనలు ఏమయ్యా హెబ్రోన్ సహవాస ఆరాధన కాదంటే అబ్బో 10 గంటలు మొదలు పెడతారంటే 1 గంట 2 అయిపోద్ది, అంతసేపు ఎవడు కూర్చుంటాడండి అనేవాళ్ళు కూడా ఉంటారు. అంటే ఎక్కువసేపు దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి, ఎక్కువసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, లేకపోతే ఎక్కువసేపు దేవుని యొక్క వాక్యములో నడుచుకోవడానికి, దాని కొరకు ఆలోచన కలిగి ఉండటానికి ఇష్టపడరు. ఏమన్నాడు ఇక్కడ? బుద్ధి గల కన్యకలైతే సిద్ధులను ఏం చేశారటండి? నూనెను సిద్ధపరచుకున్నారు. కనుక మనము నూనె అంటే పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మ చేత మనము సిద్ధపరచబడాలి. సత్యస్వరూపేగు ఆత్మను దేవుడు మనకిచ్చాడు. ఆ సత్యస్వరూపేగు ఆత్మను కలిగినటువంటి వారమై మనము దేవుని కొరకు సిద్ధపడి రెడీగా ఉండాలి. ఆయన ఒకవేళ మన పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం చదువుతూ ఉంటాం. కొందరు ఆలస్యమని, ఇప్పుడు ఈ బుద్ధి లేని కన్యకులు ఏమనుకున్నారు? వచ్చేస్తాడో ఏముందిలే అనుకున్నారు. కానీ బుద్ధిగల కన్యకులు ఆలస్యమైనా సరే మనం సిద్ధంగా ఉండాలని వాళ్ళు సిద్ధపడి వెళ్ళారు. కనుకనే రాత్రి 3వ అధ్యాయం పేతురు పత్రికలో అంటాడేమని, కొందరు ఆలస్యమని 10-11 వచనాలు, కొందరు ఆలస్యమని ఎంచుకొనిచున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు. ఎవడను నశింపోవాలని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. కనుక అనేకులు ఉంటున్నారు. కనుకనే ఈ రాత్రి ప్రభు కూడా తన రాకడని ఏం చేస్తున్నారు? ఇంకా దీర్ఘశాంతం వహిస్తున్నారు. మన ఎడల ఆలస్యం చేస్తూ ఉన్నారు. కొంతమంది అనుకుంటూ వస్తున్నారు, అప్పటి నుంచే అనుకుంటున్నారు వస్తాడు 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 అన్నారు. ఎప్పుడు వస్తాడు అనుకుంటే ఎప్పుడు వస్తాడు? మీరు అనుకోనని గడియలో. ఎందుకంటే అనుకున్న గడియలో వచ్చాడు అనుకోండి, రెడీగా ఉంటారు. ఎవడైనా రేపు వస్తారు. కొంతమంది ఏదో క్యాలిక్యులేషన్ చేసి ఈ సంవత్సరం రాకడ వస్తుందని చెప్పేసి ఆ మధ్య చెప్పడం మనం విన్నాం. 2024 లేకపోతే 2023 ఇలా వాళ్ళు డేట్లు చెబుతూ ఉంటారు. ప్రభు శిష్యులే అడిగారు, నీ రాకడ ఎప్పుడు అంటే ఆయన కొన్ని సూచనలు చెప్పాడు తప్ప అది నా ఆధీనంలో కాలములను దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. నాకు కూడా చెప్పలేదు. ఎందుకంటే నాకు చెప్తే నేను మీకు చెప్పేస్తానేమో ప్రేమతో అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కాలములను దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. అది తెలుసుకోవడం మీ పని కాదు అని చెప్పాడు. కనుక ప్రభు రాకడను ఏదో లెక్కలేసి అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అనుకోవడం చాలా తెలివి తక్కువటువంటి పని.
ప్రభు ఒక మాట చెప్పాడు, మీరు అనుకొనని గడియలో వస్తాడు, అందుకోసం మీరు ఏం చేయండి, సిద్ధపడి ఉండండి అని చెప్తుంటాడు. ఇంకొక విషయానికి మీరు గమనంలో తీసుకొచ్చి నేను ముగిస్తాను. లూకాసు వార్త 24వ అధ్యాయం 1వ వచనము. ఆ స్త్రీలు ఏం చేశారో మనం చదువుతాం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి, చాలండి, సుగంధ ద్రవ్యములను సిద్ధపరచుకొని, సుగంధ ద్రవ్యములు అంటే ఎంతో సువాసనతో ఉండటానికి అవసరమైనటువంటి పరిమళంతో కూడినటువంటి వస్తువులవి, ఎలా విలువైనటువంటివి. అచ్చ జటామాంస అత్తరు అని ఎలాగంటారో ఈ సుగంధ ద్రవ్యములలో కూడా అదొక భాగము. కాబట్టి సుగంధ ద్రవ్యములు అనేటువంటివి మన యొక్క విశ్వాస జీవితాన్ని పరిమళింపజేసేవిగా. ఎక్కడ రాస్తాడు, మీరు క్రీస్తుకు పరిమళ వాసనగా ఉన్నట కొరకై. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు. ఎఫెసీ 5వ అధ్యాయం 1-2 వచనాలు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఎలాగ ఉండాలంటండి, పరిమళ వాసనగా ఉండుట కొరకు, మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మనం ఎలా ఉండాలని కోరుకున్నారు అంటే క్రీస్తుకు పరిమళ వాసనగా ఉండటం కోసం. క్రైస్తవ పరిమళం, దినాన్ని క్రైస్తవ పరిమళం. సరా ప్రసంగి గ్రంథంలో అంటాడు, బుక్కావాని తైలములో చచ్చిన ఏగ పడితే దాని పరిస్థితి ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితిలో ఉన్నది నేటి క్రైస్తవ సంఘము యొక్క పరిమళం. దేవుడు మనలను సువాసనతో కూడినటువంటి, చూసారా, లాజరు వాళ్ళ అత్తరు ఆయన పాదాలకు పూసినప్పుడు ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండేను అని మనం చదువుతున్నాం. కనుక మన జీవితం కూడా పరిమళ వాసనగా ఉండటం కోసం మనం ఈ యొక్క సుగంధ ద్రవ్యములను సిద్ధపరచుకోవాలి. ఏమిటా సుగంధ ద్రవ్యాలు? సుగంధ ద్రవ్యాలు అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనము, గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనాల్లో మనం చదివితే ఆ పరిమళ వాసన ఏంటో తెలుస్తుంది. సత్క్రియలు అనేటువంటి పరిమళ వాసన. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటాడు. అలాగే గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఏమన్నాడు, ఆత్మఫలం ఏమనగా అని చెప్పి అక్కడ అనేకమైనటువంటి ఆత్మఫలాలు చెప్తాడు. కనుక మనం పరిమళ వాసనగా ఉండాలంటే సత్క్రియలతో కూడినటువంటి ఆత్మఫలములు ఫలించాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, ఇలాంటి విశ్వాసము, ఇవన్నీ కూడా పరిమళ వాసనతో కూడినటువంటి ఆ యొక్క ఆత్మఫలములు. ఈ రాత్రి మనం సుగంధ ద్రవ్యములతో మన యొక్క పరిమళ వాసనగా ఉండటానికి మన జీవితాన్ని సిద్ధపరచుకోవాల్సినటువంటి వారిగా ఉన్నాం. ఈ పరిశుద్ధ సమాజ కూడికలు అందుకొరకై మనకు ఉపయోగపడులాగున మనము ముందుకు సాగాలి. ఒకవేళ ఇవన్నీ నాకు సిద్ధపరచుకోవడం కుదరదు, నేను ఒక పనిలో బిజీగా ఉన్నాను అనుకుంటావా? చూడండి, ఆ మాట కూడా చూసి మీకు మనం ముగించుకుందాం. 12వ అధ్యాయము లూకాసు వార్త 20వ వచనం చూడండి. 12వ అధ్యాయం లూకాసు వార్త 20వ వచనము. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగును? ఏం సిద్ధపరచుకున్నాడు ఈయన? ఏం సిద్ధపరచుకున్నాడు చెప్పండి అండి. విస్తారమైన ఆస్తి నీ కొరకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము అన్నాడు. కాబట్టి దేవుడికి సిద్ధపరిచాడయ్యా. నువ్వు కూడా నీవు సిద్ధపరచుకుని దేవుడు సిద్ధపరిచిన వాటిని స్వతంత్రించుకో, పొందుకో అని దేవుడు చెప్తా ఉంటే ఈయనేమంటున్నాడు, నాకు వాటితో పనేమీ లేదు. నాకు దేంతో పని ఉంది? సుఖముతో పని ఉంది. నాకు దేంతో పని ఉంది? సంతోషముతో పని ఉంది, త్రాగడంతో పని ఉంది, సుఖించడంతో పని ఉంది అంటున్నాడు. నిజమే, దినాల్లో మనుషులు
వీటిని ఎక్కువ కోరుకుంటూ ఉన్నారు, సుఖానుభవం. అందుకనే అంత్యదినములో అపాయకరమైన కాలంలో వచ్చినని చెప్తే రాస్తూ 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో అవన్నీ చెప్పుకొస్తూ ఒక మాట అంటాడు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించుచున్నారు అంటాడు. దేవుని కంటే కూడా. ఎంత విచారము ప్రియులారు. కొన్ని సుఖానుభవాన్ని ప్రేమించడం వరకు ఓకే, శరీరము ఇది కాబట్టి, కానీ దేవుని కంటే, దేవుని సన్నిధి కంటే, దేవునికి వాక్యము కంటే, దేవుని సహవాసము కంటే, పరిశుద్ధ సమాజ కూడికల కంటే మనకు శరీర సౌఖ్యము. చూడండి, మేము నెలకు ఒకసారి జోనవలసలో ఉపవాస ప్రార్థన పెడుతూ ఉంటాం. అక్కడ ఎంతమంది వస్తారంటే 5 మందో 10 మందో వస్తారు. ఎందుకు ఉపవాస ప్రార్థన అంటే రాత్రి 2, 3 దాకా ఉంటుంది కాబట్టి అంతవరకు ఉండడం కష్టం. అందువల్ల ఏం చేయరు, రారు. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలా, సుఖానుభవము కావా. కనుక రాత్రి ప్రియులారా, అట్టి సుఖానుభవాన్ని ప్రేమించినట్లయితే వెర్రివాడని దేవుని చేత పిలువబడతావు. అలాంటి వెర్రివాడని దేవుని చేత పిలువబడకుండా ఏమన్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా మీకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని సెలవిచ్చినటువంటి ఆ గుంపులో ఉండడానికి కొరకై, మనలను ఉంచుట కొరకై యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి తన కుమారుని దేవుడు ఈ లోకానికి పంపించి నీకు నాకు ఆ యొక్క మేలును సిద్ధపరచడానికి, రాజ్యాన్ని సిద్ధపరచడానికి, వాటన్నిటిని సిద్ధపరచడం కొరకు ఆయన పరలోకం నుంచి లోకానికి వచ్చి తన ప్రాణాన్ని కలవరి శిలువలో అర్పించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఈ దినాన్ని ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఏ పనిలో బిజీగా ఉన్నారు ఆయన, ఏ పనిలో, మనకు స్థలము సిద్ధపరిచే పనిలో బిజీగా ఉన్నారు. స్థలం సిద్ధపరచడం అయిపోయిన వెంటనే ఏం చేస్తారు, ఆయన వస్తారు. బోర శబ్దము మధ్యాకాశంలో వినబడుతుంది. ఎవరైతే సిద్ధపడి ఉంటారో అటు వారు ఆయన బోర శబ్దం వినబడినప్పుడు మధ్యాకాశంలో పడిన వారు మాత్రమే ఆయనను కలుసుకోగలరు. ఆయన బహుమానము, ఆ యొక్క మేలులను, జీతమును పొందుకోగలరు. కాబట్టి రాత్రి నీ యొక్క, నా యొక్క ఆధ్యాత్మిక జీవితము ఏ స్థితిలో ఉన్నదో ఒకసారి గమనించుకొని, ఒకవేళ ఇంతవరకు కూడా నువ్వు మారు మనసు పొందకుండా, ప్రభువును అంగీకరించకుండా, ఈ లోక సుఖ సౌఖ్యాలను ప్రేమిస్తూ, ఈ లోక భోగభాగ్యాలను ప్రేమిస్తూ కనుక ఉన్నట్లయితే దేవుడు వెర్రివాడ అని పిలవకముందే, ఒకవేళ కొంతమంది జ్ఞాన సంపాదనలో బిజీగా ఉంటారు, అటువారిని కూడా ఏమంటాడు, లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా ఎంచాడు. కాబట్టి అలాంటి భూ సంబంధమైనటువంటిది ఏది నువ్వు ప్రేమించినా అది వెర్రితనమే. కలిగి ఉండటంలో తప్పులేదు, కానీ దానిని ప్రేమిస్తే అది వెర్రితనం. ఒకవేళ ఆ వెర్రితనంలో ఉండగానే నువ్వు అనుకున్న గడియలో ఆయన వస్తే నీ స్థానం ఎక్కడ, నీ స్థితి ఎక్కడ? జాగ్రత్త సుమ. ప్రభువు రాకడ అతి సమీపంగా ఉన్నటువంటి నేటి దినాల్లో ఈ భూ సంబంధమైనటువంటి సుఖ సౌఖ్యాలను ప్రేమించి, భోగభాగ్యాలను ప్రేమించి, దేవుడిచ్చేటువంటి ఆ నిత్య భోగభాగ్యాలని, సుఖ సౌఖ్యాలని పోగొట్టుకోవద్దని ప్రభువు పేరట మనం చేస్తూ ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న సర్వాధికారి, పరిశుద్ధుడు 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 అంటూ నిత్యము దూతలు, మహాదూతల ద్వారా ఆరాధించబడే మా ప్రభువా, ఈ రాత్రి యొక్క ఏలేని ప్రార్థనా మందిరంలో మీ యొక్క నామమును బట్టి తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తండ్రి, మీ యొక్క దాసులకు ఇచ్చిన భారమును బట్టి, సంఘానికి ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రములు. దేవా, ఈ యొక్క పరిశుద్ధ సమాజ కూడికలను మీరు నిర్ణయించి మొదటి దినం ఉదయకాలం వాక్య ధ్యానములు, ఈ రాత్రి యొక్క వాక్య ధ్యాన కూడికలు మీ సన్నిధి మాతో ఉంచారని నమ్మి మీకు వందనాలు చెల్లిస్తూ, లోక 12:20 బట్టి 40 బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. మీరు అనుకోని గడియలు ఆయన వస్తారు కనుక మీరు సిద్ధపడి ఉండమని చెప్పుకుంటున్నారు ప్రభు. కులాకులు మేము అనేకమైన వాటి కొరకు సిద్ధపడడానికి, సిద్ధపరచుకోవడానికి ఆశిస్తూ ఉన్నాం.
కానీ ప్రియమైన తండ్రి నాయన మా ఆధ్యాత్మిక జీవితాన్ని సిద్ధపరచుకొని ఆ నిత్యత్వంలో మీరు ఇచ్చేటువంటి ఆ యొక్క జీతము, ఆ బహుమానము, ఆ నిత్య రాజ్యమునకు ఓ ప్రభువా చేరలేటువంటి ఆశ, కోరిక దినాల్లో చాలా మందిలో బలంగా లేదు ప్రభు. ఏదో ఓ ప్రభువా నాయన నామకార్థ భక్తి విశ్వాసాలతో మా బ్రతుకులు వెడపుచ్చుకుంటున్నాం తప్ప ఓ ప్రభువా మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశంలోకి వచ్చి ఘోర శబ్దం ఊదినప్పుడు తండ్రి, ఆ దూతల ఘోర శబ్దము విన్నప్పుడు ఓ ప్రభువా మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి ఓనైనా స్థితిలో మమ్మల్ని ఉంచమని విడుచును. అందుకొరకు సిద్ధపాటు కలిగి సిద్ధపడి ప్రభువా ఈ సిద్ధపాటు కొరకే ఈ పరిశుద్ధ సమాజ కూడికలు దేవుడు నాకు ఏర్పాటు చేశాడని గ్రహించి ఓ ప్రభువా మీ యొక్క నాయన రాకడికే ఇంకను లోతైన ఆధ్యాత్మిక అనుభవంతో ముందుకు సాగుటకు సహాయం ఇచ్చాను. బలహీనంగా ఎత్తబడి వాక్యమును బలపరిచి మా హృదయాల్లో పదిలపరచుకోవడానికి సహాయం ఇచ్చాను. దేవా మీకు వందనాలు. మరొకసారి ఈ యొక్క మీటింగ్స్ ఏర్పాట్లో నాయన తెర వెనుక ప్రయాసపడుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా బలపరచాలి. దేవ విశ్వాసంతో విజయనగరం నుండి, జొన్నవలస నుంచి, సారికి నుండి ప్రియమైన తండ్రి ఆయా ప్రాంతాలు, విశాఖపట్నం ఆయా ప్రాంతాల నుంచి నాయన మా ప్రియతమ పద్మనాభం ఆయా ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన ప్రియుల కొరకే మీకు స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభా మరి ప్రయాణాల్లో ఉన్న మీ దాసులను అబ్రహాం గారు, అలాగే మరి మీ దాసులు జాన్ బాబు గారు, వారిని కూడా మా మధ్యకు క్షేమంగా నడిపించండి. రేపు అలాగే ప్రభా ఎల్లుండి, తర్వాత శనివారం, ఆదివారం సాయంకాలం మరి ప్రభా ఆరాధన అంతవరకు కూడా తండ్రి ప్రతి విషయంలో కూడా ఇక్కడ ఏ శరీరీ మహిమ పొందకుండా, శరీర కార్యాలు ఇక్కడ బయలుపరచబడకుండా, ఏ శరీరం కూడా ఇక్కడ మహిమపరచబడకుండా కేవలము సిలువబడి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే సమస్త ఘనత, మహిమ, ప్రభావం పొందినట్లుగా మీ ఆత్మకార్యం జరిగించమని వేడుచు ఎన్నో అవసరము, అక్కర్లు, మరెన్నో పనులు చేయాల్సి ఉంటుండగా వాటన్నింటినీ చేయడంలో కావాల్సిన శక్తిని, బలమును, జ్ఞానమును మీ దాసులైన వారికి ఎవరికి ఏ బాధ్యత అప్పగించబడిందో ఆ బాధ్యతలో వారు నమ్మకంగా చేయడానికి సహాయం చేయండి. ఆహార పదార్థాలు సిద్ధపరచట్లో కావాల్సిన కృపను, వంటల దగ్గర ప్రయాసపడుతున్న సహోదరులను బలపరచండి తండ్రి. వందనాలు. మందిరం సిద్ధపరచట్లో, ఎలక్ట్రిసిటీ విషయంలో నాయన ఇలాగ ప్రతి విషయంలో పరిశుభ్రత, ఆ యొక్క ప్రభా శానిటైజేషన్ చేసే విషయంలో మీ బిడ్డలను మీరు బలపరచమని ప్రార్థన చేస్తాం. మా పని మేము నమ్మకంగా చేయడానికి, తద్వారా మీరు సిద్ధపరిచిన జీవితం పొందుకోవడానికి మాకు సహాయపడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేసి ముందున్న వచ్చేయడం బలపరచమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ వీటన్నిటిలో విదాసులు, నత్తలకు, ఎస్తేరాకు కుటుంబానికి, అలాగే బలహీనత కలిగిన ప్రియులను కూడా బలపరిచి మరి శాంతత కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా దినాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవా మీ వందనాలు. మీ దాసులు పురుషోత్తం గారి కొరకు, కాంతం గారి కొరకు, ఐజయ్ గారి కొరకు, ఇలాంటి బలహీనులు, ప్రత్యేకంగా మీ దాసులు రాజారావు గారి కొరకు నాయన మేము ప్రార్థన చేస్తున్నాం. బలపరిచి మీ కృపాక్షేమం దయచేయండి. మీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున దీనులమై ప్రార్థించి వేడుచున్నాము తండ్రి.